ముంబై నాగ్పూర్ నేషనల్ హైవేపై మార్చి 25న జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు సోనూ సూద్ భార్య సోనాలి సూద్ గాయపడ్డారు. సోనాలి సూద్ ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సోనాలి సూద్తో పాటు ఆమె మేనల్లుడు మరో మహిళ గాయపడ్డారు. కారు డ్రైవర్ అలర్ట్ కావడంతో భారీ ప్రమాదం నుంచి వారంతా ప్రాణాలతో బయటపడినా గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జైంది. అయితే సోనాలి సూద్ కారు ప్రమాదానికి సంబంధించిన వీడియో అంటూ ఒక క్లిప్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబై నాగ్పూర్ హైవేపై సోనూ సూద్ భార్య సోనాలి సూద్ ప్రయాణిస్తున్న కారుకి యాక్సిడెంట్ అంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. సోనూ సూద్ భార్య సోనాలి సూద్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె గాయపడ్డారు అంటూ సూరజ్ మిశ్రా అనే ఎక్స్ యూజర్ ఒక పోస్ట్ చేశారు. ఈ పోస్ట్లో పొందుపరిచిన వీడియో డాష్ క్యామ్లో రికార్డ్ అయినట్టు స్పష్టమవుతోంది. ఒక కారును ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. సోనాలి సూద్ కారు ప్రమాదం పేరుతో వైరల్ అవుతున్న వీడియో నిజమైంది కాదని మా సజెక్ట్ టీం చేసిన ఫ్యాక్ట్ చెక్ లో తేలింది. వైరల్ అవుతున్న వీడియోలోని ఒక క్లిప్ తీసుకొని గూగుల్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా సంబంధిత వీడియోలు కనిపించాయి. వాటిని ఓపెన్ చేసి చూడగా ఈ వైరల్ క్లిప్లకు సంబంధించిన ఫుల్ వీడియో ఒకటి కనిపించింది. ఇది 11 ఏళ్ల క్రితం అంటే 2013 మార్చ్ 24వ తేదీన జరిగిన కారు ప్రమాదానికి సంబంధించిన విజువల్. అసలు ఆ కారు ప్రమాదానికి సంబంధించిన వీడియో మన దేశంలోనిది కానే కాదు. అది రష్యాకు చెందిందని ఆ యూట్యూబ్ వీడియోలో ఉన్న క్యాప్షన్ ని బట్టి తెలిసింది. అంతేకాదు ముంబై నాగ్పూర్ హైవేపై సోనాలి సూద్ కారు ప్రమాదానికి గురికాగా వైరల్ అవుతున్న వీడియోలోని ప్రమాదం ఒక పార్కింగ్ ప్లేస్ లో జరిగినట్టు స్పష్టమవుతోంది. కాబట్టి వైరల్ అవుతున్న వీడియో సోనాలి సూద్ కారు ప్రమాదానికి సంబంధించింది కాదు, వేరే వీడియోను తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు.